శ్రీకృష్ణాయ నమః. ఇంతవరకు శ్రీకృష్ణుడు బోధించినటువంటి ఆత్మ సంయమ జ్ఞాన విజ్ఞాన యోగముల గురించి విన్నటువంటి అర్జునునకు ఒక ప్రశ్న వచ్చినది. కిం తద్బ్రహ్మ, కిం అధ్యాత్మం, కిం కర్మ పురుషోత్తమ, అధిభూతం చ కిం ప్రోక్తం, అధిదైవం కిం ఉచ్యతే, అధియజ్ఞః కథం కః అత్ర దేహే అస్మిన్ మధుసూదన, ప్రయాణకాలే చ కథం జ్ఞేయోऽసి నియతాత్మభిః. ఓ పురుషోత్తమ శ్రీకృష్ణ, బ్రహ్మ అనగానేమి, అధ్యాత్మము అనగానేమి, కర్మ అనగా ఏమి, అధిభూతము అని దేనికి పేరు, అధిదైవము అని దేనిని అందురు, అధియజ్ఞము అనగానేమి, ఆ అధియజ్ఞము ఈ శరీరం నందు ఎట్లు ఉండును, అంతకాలమున మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన యోగులు నిన్ను ఎట్లు తెలుసుకొనగలరు? ఆ ప్రశ్నలకు శ్రీకృష్ణ భగవానుడు అక్షరం బ్రహ్మ పరమం స్వభావః అధ్యాత్మం ఉచ్యతే, భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః, అధిభూతం క్షరః భావః పురుషశ్చ అధిదైవతం, అధియజ్ఞః అహం ఏవ అత్ర దేహే దేహభృతాం వర, అంతకాలే చ మాం ఏవ స్మరన్ ముక్త్వా కళేవరం, యః ప్రయాతి సహ మద్భావం యాతి నాస్తి అత్ర సంశయః. బ్రహ్మము అనగా సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు. ఇక్కడ ఈ ప్రస్తావన పరబ్రహ్మము గురించి, సృష్టికారకుడైన చతుర్ముఖ బ్రహ్మ గురించి కాదు. ఆ పరబ్రహ్మ సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు. అధ్యాత్మము అనగా స్వస్వరూపము, ఆ పరబ్రహ్మ అంశే అయినటువంటి జీవాత్మ. కర్మ అనగా పూర్వపు కల్పములో పరమాత్మయందు లీనమైన సకల భూతములను బహిర్గతమనుర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్టి ఆది కర్మలను కర్మ అందురు. ఈ కర్మల ద్వారా ఉత్పత్తి వినాశములు అయినటువంటి పదార్థములు అన్నీయు అధిభూతములు అనబడును. హిరణ్మయుడైన పురుషుడు అధిదైవము అనగా ఆ అధ్యాత్మలకు అధిభూతములకు అధిష్టానమైన అధిదైవము, ప్రకృతిలో భాగము. దేహధారులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఈ అధిదైవ అధ్యాత్మ అధిభూతములలో ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడనే అధియజ్ఞమును. అనగా ఆ వాసుదేవుడు అంతర్యామి, సాక్షిభూతుడు, ఈ ప్రకృతికి పరుడు. అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగము చేసిన వాడు నన్నే నా స్వరూపమునే పొందును. ఇందు ఏమాత్రము కూడా సందేహం లేదు. యం యం వా అపి స్మరన్ భావం త్యజతి అంతే కళేవరం, తం తం ఏవ ఏతి కౌంతేయ సదా తద్భావ భావితః, తస్మాత్ సర్వకాలేషు మాం అనుస్మర యుధ్య చ, మయి అర్పిత మనోబుద్ధి మాం ఏవ యేష్యసి అసంశయం. కౌంతేయ, మనుష్యుడు అవసాన దశయందు ఏ ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయునో అతడు మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందును. ఏలనన సర్వదా అతడు దానినే స్మరించుచుండెను. కావున ఓ అర్జున,
నీవు సర్వదా నన్నే స్మరించుచూ ఉండుము. యుద్ధమును కర్తవ్య కర్మను కూడా చేయుము. ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపియున్నచో నిజముగా నిస్సందేహముగా నన్నే పొందెదవు. అభ్యాసయోగయుక్తేన చేతసా నా అన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. కవిం పురాణం అనుశాసితారం అణోః అణీయాంసం అనుస్మరేత్యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. మనస్సును ఎటూ పోనీయక వేరే ధ్యాస ఏమాత్రమూ లేకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యాన రూపయోగమునే సాధన చేయు మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మనే చేరును. సర్వజ్ఞుడును సనాతనుడును అందరినీ శాసించువాడును అణువు కంటెను సూక్ష్మమైన వాడును అందరినీ పోషించువాడును అచింత్య రూపుడును సూర్యుని వలె నిత్య చేతన ప్రకాశ రూపుడును అజ్ఞాన అంధకారమును పారద్రోలువాడును అయిన సచ్చిత్ ఆనంద ఘన పరమేశ్వరుని స్మరించినవాడు అగును. ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యా యుక్తః యోగబలేన చ ఏవ భ్రువోః మధ్యే ప్రాణం ఆవేశ్య సంయక్ సహతం పరం పురుషం ఉపైతి దివ్యం. యత్ అక్షరం వేదవిదః వదంతి విశంతి యత్ యతయః వీతరాగాః యత్ ఇచ్ఛन्तః బ్రహ్మచర్యం చరంతి తత్ తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. అటువంటి పరమ భక్తుడు అత్యంత కాలమునందు యోగబలము చేత భృకుటి మధ్యమమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్య స్వరూపుడును పరమపురుషుడును అయిన పరమాత్మనే చేరును. వేద విధులైన విద్వాంసులు ఆ సచ్చిత్ ఆనంద ఘన పరమాత్మను శాశ్వతుడు అక్షరుడు అని ప్రస్తుతింతురు. ఆసక్తిరహితులై యత్నశీలురైన సన్యాసులు ఆ పరమ పదమునందే ప్రవేశింతురు. ఆ పరమ పదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరింతురు. అట్టి పరమ పదమును గూర్చి సంక్షిప్తముగా నేను నీకు వివరింతును. సర్వద్వారాణి సంయమ్య మనః హృది నిరుధ్య చ మూర్ధ్ని ఆదాయ ఆత్మనః ప్రాణం ఆస్థితః యోగధారణం. ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సహ యాతి పరమాం గతిం. అనన్యచేతాః సతతం యః మాం స్మరతి నిత్యసః తస్య అహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను మూర్ధస్థానమునందు అనగా సహస్రారమునందు స్థిరమునర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్థస్వరూపుడను నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుచు దేహత్యాగమర్చినవాడు పరమగతిని అనగా మోక్షమును పొందును. పార్థ, నిత్యము నిరంతరము అనన్య భావముతో చిత్తమును నాయందే నిలిపి పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను అనగా అతనికి సహజముగానే నేను లభింతును. మాం ఉపేత్య
పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం న ఆప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతాః. ఆ బ్రహ్మ భువనాత్ లోకాః పునరావర్తినః అర్జున మాం ఉపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. పరమ సిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన క్షణభంగురమైన పునర్జన్మను పొందరు. అర్జున, బ్రహ్మలోక పర్యంతం అనగా సృష్టికారకుడైన చతుర్ముఖ బ్రహ్మ లోక పర్యంతము ఉన్న సమస్త లోకములను పునరావృత్తములు అనగా వచ్చి పోతూ ఉండేవి. కౌంతేయ, ఈ లోకములన్నయు కాలమునకు పరిమితమైనవి, కాని నేను కాలాతీతుడను కనుక నన్ను చేరిన వానికి పునర్జన్మ ఉండదు. కాల అనుగుణముగా ఆయా బ్రహ్మలోకముల గురించి శ్రీకృష్ణుడు ప్రస్తావన చేస్తూ సహస్రయుగ పర్యంతం అహయత్ బ్రహ్మణః విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తే అహోరాత్ర విదః జనాః. అవ్యక్తాత్ వ్యక్తయః సర్వాః భవంతి అహరాగమే రాత్రి ఆగమే ప్రలీయంతే తత్ర ఏవ అవ్యక్త సంజ్ఞకే. 1000 చతుర్యుగముల కాలము చతుర్ముఖ బ్రహ్మకు ఒక పగలు అనియు, అంత్యకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసినటువంటి యోగులు కాలతత్వమును నిజముగా ఎరిగినవారు. చర అచర ప్రాణులన్నీయును బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరము నుండి ఉత్పన్నములగును, ప్రకటితములు అగును. మరల బ్రహ్మ యొక్క రాత్రి కాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును. భూతగ్రామః సహ ఏవ అయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్రి ఆగమే అవశః పార్థ ప్రభవతి అహరాగమే. పరః తస్మాత్తు భావః అన్యః అవ్యక్తః అవ్యక్తాత్ సనాతనః యః సః సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. పార్థ, ఈ భూత ప్రాణి సముదాయము ప్రకృతి వశమున మాటి మాటికిని ఉత్పన్నమగుచుండును, రాత్రి ప్రారంభ కాలమున లీనమగుచుండును, పగటి ప్రారంభ కాలమున ఉత్పన్నమగుచుండును. ఉత్పన్నమైనప్పుడు వ్యక్తమగుట, విలీనమైనప్పుడు అవ్యక్తము అగుచుండును. కాని ఆ అవ్యక్తము కంటెను పరమమైన విలక్షణమైన సనాతన శాశ్వతమైన అవ్యక్త భావమే ఆ పరమపదము. ప్రాణులన్నీయు నశించినను ఆ పరమ పురుషుడు మాత్రము నశింపడు, నిత్యుడు. అవ్యక్తః అక్షరః ఇతి ఉక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యః తు అనన్యయా యస్య అంతస్థాని భూతాని యేన సర్వం ఇదం తతం. ఆ అవ్యక్తమునే అక్షరము అని అందురు. ఇదియే పరమగతి మరియు నా పరమధామము. ఈ సనాతన అవ్యక్తమును అనగా నా పరంధామమును చేరిన వారు మరల తిరిగిరారు. ఓ పార్థ, సమస్త భూతములు ప్రాణులు ఆ పరమాత్మయందే అంతర్గతములై ఉన్నవి. ఆ సచ్చిత్ ఆనంద ఘన పరమాత్మ చేతనే ఈ జగత్తు అంతయు వ్యాప్తమై పూర్ణమై ఉన్నది. అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అనన్య భక్తి ద్వారా మాత్రమే లభ్యుడగును. ఈ జీవులన్నీ కాలానుగుణంగా ఎలా ప్రయాణిస్తున్నాయి వాటిని ప్రస్తావిస్తూ శ్రీకృష్ణుడు
యత్ర కాలే తు అనావృత్తిం ఆవృత్తిం చ ఏవ యోగినః ప్రయాతాః యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభా. అగ్నిః జ్యోతిః అహః శుక్లః షణ్మాసాః ఉత్తరాయణం తత్ర ప్రయాతాః గచ్చంతి బ్రహ్మవిదః జనాః. ధూమః రాత్రిః తథా కృష్ణః షణ్మాసాః దక్షిణాయనం తత్ర చాంద్రమనం జ్యోతిః యోగీ ప్రాప్య నివర్తతే. బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తిని అందుదురు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని. దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమముగా దిన లేదా పగలు, శుక్లపక్ష, ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి పరమపదమును చేర్చుదురు. అట్లే సకామ కర్మయోగులు ధూమ్ర మార్గము ద్వారా స్వర్గాది లోకములను చేరుదురు. దేహత్యాగము చేసిన ఈ సకామ కర్మయోగులను క్రమముగా రాత్రి, కృష్ణపక్ష, దక్షిణాయన అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గాది లోకములను చేర్చుదురు. వారు అచ్చట చాంద్రమస జ్యోతిని పొంది అనగా తమ శుభ కర్మలకు ఫలములను అనుభవించి తిరిగి భూలోకమును చేరుదురు. శుక్లకృష్ణే గతి ఏతే జగతః శాశ్వతే మతే ఏకయా యాతి అనావృత్తిం అన్యయా ఆవర్తతే పునః. ఈ రెండు మార్గములను శుక్ల కృష్ణ మార్గములనియు లేక దేవయాన పితృయాన మార్గములనియు వ్యవహార ప్రసిద్ధి కలదు. ఇవి సనాతనములు. దేవయాన మార్గమున వెళ్ళిన వారు పరమగతిని పొంది తిరిగిరారు. పితృయాన మార్గమున వెళ్ళిన వారు తిరిగి వచ్చి జనన మరణ చక్రములో పడుదురు. నయేతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తః భవ అర్జున. వేదేషు యజ్ఞేషు తపస్సు చ ఏవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వం ఇదం విదిత్వా యోగీ పరం స్థానం ఉపైతి చ అద్యం. పార్థ, ఈ విధముగా ఈ రెండు మార్గముల తత్వములను తెలుసుకున్న యోగి మోహితుడు కాడు. కావున అన్ని కాలముల యందును సమత్వ బుద్ధి రూప యోగ యుక్తుడవు కమ్ము. అనగా నిరంతరము నన్నే పొందుటకు ప్రయత్నింపుము. ఈ తత్వ రహస్యమును ఎరిగిన యోగి వేద పఠనముల వలనను యజ్ఞ దాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్య ఫలములను త్రోసిపుచ్చి వాటిని అధిగమించుచు నిస్సందేహముగా సనాతనమైన పరమపదమును పొందును. ఇక్కడ అక్షర బ్రహ్మయోగ నామ 8వ అధ్యాయము సమాప్తము. నమస్కారం.